ఇప్పుడు చూస్తే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 420. 420కి ఎన్ని డివైజర్స్ ఉంటాయో చెప్పమంటాను. దీనిని ఎన్ని నెంబర్ చేత డివైడ్ చేయొచ్చో చెప్పండి. డివైజర్స్ అంటే ఓకే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలా చేయాలి దీని ప్రాసెస్ అంటే, ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకొని చాలా ఈజీగా చేసేయచ్చు. దీనికి నేను ప్రతి సమ్కి కూడా ప్రతి వీడియోలో ఫస్ట్ ప్రాసెస్ చెప్పి తర్వాత షార్ట్కట్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల మాత్రమే మీకు ఈజీగా సమ్స్ అనేవి అర్థమవుతాయి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకుంటే 2 టేబుల్లో 2 7z 2 1z 2 0z, 2 టేబుల్లోని 2 3z అండ్ 2 5z అండ్ 0z, అంతే కదా. నెక్స్ట్ 2 5z. ఓకే, ఇప్పుడు 5 టేబుల్లోని 5 7z 5 1z. ఓకే, ఇది 71 టేబుల్ 1 ఇలా వచ్చింది. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకున్నాం. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ 2లు ఎన్ని ఉన్నాయి, 2లు 2 ఉన్నాయి, 5లు 1 ఉంది. నెక్స్ట్ 71 1 ఉంది. మరి 1 తీసుకోకూడదు. 1 ఎందుకు తీసుకోకూడదు అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. ఇప్పుడు వచ్చేటప్పటికి దీన్ని చూడండి, ప్రాసెస్ మెయిన్ వినేసేయండి ఫస్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది, 2 power 0 2 power 1 2 square ఇలా తీసుకోవాలి. అలా దీనికి కూడా దీని పవర్లో 1 ఉంటుంది కానీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. 5 power 0 5 power 1. నెక్స్ట్ 71 power 0 71 ఇలా వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అంటే ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, ఎన్ని ఉన్నాయి 3, ఇవి 2, ఇవి 2 ఉన్నాయి. ఇప్పుడు 2 3s are 6 into 2 ఈక్వల్స్ టు 12 ఉంటాయి. అంటే ఆన్సర్ దొరికేసింది కదా మనకి. మరి ఇదంతా ప్రాసెస్ చేయడం అనేది వేస్ట్. ఎందుకనంటే ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసిన వెంటనే నువ్వేం చేయాలి, 2 ఉన్నాయి, 2 ఉంటే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడమే 3, ఇది ఒకటి ఉంది అంటే 2. ఓకే, 71 1 ఉంది 2. ఓకే, వేసుకొని వెంటనే డైరెక్ట్గా 12 చేసేయచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసిన వెంటనే ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా వెంటనే ఎలా చేయాలో చెప్పాను మీకు, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఓకే, సేమ్ 5 డివైజర్స్ ఆఫ్ నెంబర్ 36,000. దీనికైనా డివైజర్స్ ఉంటాయి. ఫస్ట్ మనం చెప్పిన విషయమే చేయాలి, ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. 2 టేబుల్లో 2 టేబుల్లో 2 1z 2 8z 0 0 0, 2 టేబుల్లో 2 9z 0 0 0, 2 టేబుల్లో 2 4z 2 5z 0 0. ఓకే, 2 టేబుల్లో 2 2z 2 2z 2 5z 0. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్లో 2 1z 2 1z 2 2z 2 5z, 5 టేబుల్లో 5 2z 0 5 5z. నెక్స్ట్ 5z 4z 1z, అంతేనా. ఇక్కడ 5 2z. ఓకే, 5 2z. నెక్స్ట్ వచ్చి 5 టేబుల్లో మళ్ళా 5 4z 5 5z, మళ్ళీ 5 టేబుల్లో 5 9z 3 3z. అర్థమైంది. ఇప్పుడు వచ్చి దీన్ని కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 5 అంటే 2 power 5. 1 2 3 square అంటే నేను ఏం చెప్పాను, 5 అంటే 6. ఓకే, ఇది వచ్చి 4, ఇది వచ్చి 3. 24 into 3 12 6 and 72 అనేది ఆన్సర్. ఓకేనా, క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే దీని ఫస్ట్ సమ్ మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా క్లియర్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 240. 240కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి, 240కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయంటే మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. కానీ ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ప్రైమ్ నెంబరే రాయాలి. 2 ప్రైమ్ నెంబర్ 1z 2z 0z, మళ్ళీ ఇక్కడ ప్రైమ్ నెంబరే రాయాలి. 2 6z 2 0z, మళ్ళీ 2 3z 2 0z. ఒక 2 టేబుల్లో 2 15z, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మాత్రం రాయాలి. 3 టేబుల్లో 3 5z. ఓకే, ఇప్పుడు 5 1z. ఓకే, ఇప్పుడు వచ్చేటి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4
5 6 ప్రైమ్ నెంబర్ కాదు 6 కాబట్టి 6. ఓకేనా, క్లియరా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది. నెక్స్ట్, హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 5005? ఓకే, కొంచెం జాగ్రత్తగా ఇది చూసుకోవాలి, జాగ్రత్త చూడండి. ఓకే, 5005కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 5 టేబుల్లో 1 జర్ 0 జర్ 0 జర్ 1 జర్. నెక్స్ట్ 7 టేబుల్, ఇక్కడ దాకా వచ్చాక 2 అని రాసేస్తారు చేయడం తెలియక. ఓకే, కొంచెం ప్రాక్టీస్ అయితే అవసరం. ఓకే, 7 టేబుల్లో 7 1 జర్ 7 4 జర్ 7 3 జర్ 21. ఓకే, నెక్స్ట్ 11 టేబుల్లో ఇక్కడ ప్రైమ్ నెంబర్సే ఉండాలి. 11 1 జర్ 11 3 జర్ 13 ప్రైమ్ నెంబర్ 13 1 జర్ 1 2 3 4 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 4. ఓకేనా? అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.